ఆయనకేమో ఈయన విషయం తెలియక నన్నిక్కడ కాపలా పెట్టాడు. వీడేమో నాకిక్కడ కాళరాత్రులు చూపిస్తున్నాడు. రవి అంకుల్, అమ్మో అమ్మో. ఇక్కడ నుంచి బయటపడే ఐడియా వచ్చింది. అమ్మో, మీకు కడుపు నొప్పి వచ్చి గిలగిలా కొట్టుకుంటూ కింద పడి గోల చేస్తారు. నేను గట్టి గట్టిగా అరుస్తాను. నాకు నొప్పి వస్తే నువ్వెందుకు అరుస్తావు? అరవడం అంటే వాళ్ళని పిలవడం. ఓహో, వాళ్ళు లోపలికి వస్తారు కానీ వాళ్ళు బయటికి వెళ్ళరు. ఏ వాళ్ళని మీ స్వామితో చెప్పి కొట్టిస్తావా? వాళ్ళు లోపలికి రాగానే నేను బయటికి వెళ్తాను. బయట గడియ పెట్టి పారిపోతాను. వీడు చిన్న పిల్లాడు కాదు, చిన్న సైజు కిలాడిగాడు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సార్ నన్ను వర్క్ లోంచి తీసేస్తారు. వద్దు జై, ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు. కొన్ని రోజులాగు, నేనే మంచి ప్లాన్ ఆలోచిస్తాను. లేదంటే మీకు కూడా చెప్పకుండా నేను ఒక్కడే పారిపోయే ప్లాన్ ఒకటి ఉంది. అది లైన్లో పెడతాను. ఇంకో ప్లానా? నో, వీళ్ళ లైన్లో వెళ్ళకపోతే మన లైన్ క్లోజ్ అయిపోయేటట్టుంది. ఇంకో ప్లాన్ వద్దులే జై. ఇప్పుడేం చేయాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. లేదంటే నేను చేసి చూపించనా? వద్దులే. రెడీ, స్టార్ట్, యాక్షన్. అమ్మా, అబ్బా, అయ్యో, రవి గారు ఏం చేస్తున్నారు? అరుస్తున్నాను. మీకు బుద్ధే అనుకున్నాను, యాక్టింగ్ కూడా తెలీదన్నమాట. నేను గోల చేయమని చెప్పాను, గుసగుసలాడమని కాదు. అర్థమైంది. మరి కానివ్వండి. అయ్యో, అమ్మా, కడుపులో నొప్పి. అమ్మో, రండి రండి. అమ్మా, హెల్ప్ హెల్ప్. రవి గారు కడుపులో నొప్పితో చచ్చిపోయేలా ఉన్నారు. హెల్ప్ హెల్ప్. రేయ్, ఏంట్రా మాటలు? నువ్వు పారిపోవడానికి నన్ను పాడెక్కిస్తావా? అబ్బా, అంటే అయిపోతుందా? మీరు పడుకుని అరవండి. రవి గారు కడుపు నొప్పి అంటారా? పాపం పిల్లాడు కూడా కంగారు పడుతున్నాడు. రండిరా. అరే దెంపండ్రు. పాపం రవి గారు కడుపు నొప్పితోనే పోయేలా ఉన్నారు. జాగ్రత్తగా రవి గారు. దెంపండ్రా. మీకు అసలు బుర్ర ఉందా? మీ కడుపు నొప్పికి మా బుర్రకి సంబంధం ఏంటి సార్? మిమ్మల్ని కాపాడదామని మేము వస్తే మమ్మల్ని తిడతారేంటి? నీ బొందరా, నీ బొంద. మీరు నన్ను కాపాడటం కాదు, దేవు సార్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దేవి సార్ మమ్మల్ని ఏం చేస్తారు? అసలు మేమేం చేశాం? మీరు కాదురా, అదిగో వాడు చేశాడు. మిమ్మల్ని నన్ను వెధవలను చేసి ఇక్కడి నుంచి పారిపోయాడు. సార్ బయట తలుపు గడిపెట్టాడు సార్. తెలుసురా, తెలుసా? అవునరా, ఇదంతా వాడి ప్లానే. వాడే ప్లాన్ చేసి పారిపోయాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.